నమస్కారం. మానస్ ఆస్ట్రాలజిస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకు వచ్చింది కేవలం రాశి ఫలాలు చెప్పడానికి కాదు, మీ కళ్ళల్లో వెలుగు చూడడానికి, మీ గుండె బరువును దించడానికి. గత కొద్ది రోజులుగా నెలలుగా ఎంత ప్రయత్నించినా పనులు అవ్వక అప్పుల ఊబిలో కూరుకుపోయి చుట్టూ ఉన్న శత్రువుల కుట్రల మధ్య నలిగిపోతూ నా బతుకు ఇంతేనా అని ఏడుస్తున్నారా? రాత్రుల్లో నిద్ర పట్టక రేపటి గురించి భయపడుతున్నారా? అయితే ఆగండి. మే 1 శుక్రవారం నుండి మే 4 సోమవారం వరకు ఈ 4 రోజులు మీ జీవిత చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాసుకుపోయే రోజులు. ముఖ్యంగా మేషరాశి, వృషభ రాశి జాతకులారా, మీ తలరాతను బ్రహ్మదేవుడు మారుస్తున్నాడు. మీ ఇష్టదైవం మీ కన్నీళ్లు తుడవడానికి సిద్ధంగా ఉంది. విధి ఆడిన వింత నాటకానికి శుభంగా అడ్డుపడే సమయం వచ్చేసింది. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ విషయాలను మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నాయో వింటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఇది అంచనా కాదు, గ్రహాల కదలికలు ఇస్తున్న గ్యారంటీ. వీడియో చివరి వరకు చూడండి. అదృష్టం ఒక్కసారిగా మలుపు తిరిగే సమయం. మొదటి అంశం అదృష్టం. అదృష్టం అంటే లాటరీ రావడం మాత్రమే కాదు, మీరు పడుతున్న కష్టానికి సరైన ప్రతిఫలం దక్కడం. ఇన్నాళ్ళు మీరు అడవిలో చేసిన ప్రయాణం లాంటిది మీ జీవితం. కానీ ఈ మే 1 నుండి 4 మధ్యలో మీ జాతక చక్రంలో రాజయోగం మొదలవుతుంది. అనుకోకుండా ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావడం లేదా ఒక ఫోన్ కాల్ రావడం మీ తలరాతను మారుస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు. కాలం మీ వైపు తిరిగింది. శత్రువుల కుట్రలపై పూర్తి విజయం, శత్రునాశనం. మీకు తెలుసా లేదో, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు, మీ వెనుక గోతులు తవ్వేవారు చాలామంది ఉన్నారు. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు. కానీ ఇప్పుడు గ్రహగతి మారింది. శత్రు సంహార యోగం పట్టింది. మీపై కుట్రలు చేసేవారు తమలో తాము కొట్టుకుంటారు లేదా మీ ముందు మోకరిల్లుతారు. మీరు ఏమీ చేయనక్కర్లేదు. కాలమే వారికి సమాధానం చెబుతుంది. మీరు గెలుపు తీరడానికి చేరుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం. ధనం, డబ్బు లేకపోతే లోకం ఎలా చూస్తుందో మీకు తెలుసు. గౌరవం ఉండదు, విలువ ఉండదు. కానీ ఈ 4 రోజుల్లో మేషరాశి వారికి కుబేర కటాక్షం కలుగుతుంది. ఎక్కడ ఆగిపోయిన సొమ్ము, పిత్రార్జిత ఆస్తి లేదా మీరు మర్చిపోయిన పెట్టుబడుల నుండి ఆకస్మికంగా డబ్బు అందుతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కే మార్గం సుగమం అవుతుంది. ఆగిపోయిన పనులు పూర్తయ్యే శుభ సమయం. పెండింగ్ పనులు, ఇల్లు కట్టాలనుకున్నారా? రిజిస్ట్రేషన్ ఆగిపోయిందా? కూతురి పెళ్లి సంబంధం కుదరడం లేదా? గవర్నమెంట్ పనులు ఆగిపోయాయా? అయితే వినండి. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మీ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఏ పనైతే అసాధ్యం అనుకున్నారో అది ఈ 4 రోజుల్లో సుసాధ్యం అవుతుంది. మీ ఫైల్స్ ముందుకు కదులుతాయి. అధికారులు మీకు సహకరిస్తారు. నరదృష్టి మరియు ప్రతికూల శక్తుల నివారణ. ఇది చాలా ముఖ్యం. నరదిష్టి, నరుడు కంటింటే నల్లరాయి కూడా పగులుతుంది అంటారు. మీ ఆరోగ్యం బాగుంటే దిష్టి, ఇల్లు బాగుంటే దిష్టి, పిల్లలు చదువుకుంటే దిష్టి. ఈ నకారాత్మక శక్తి వల్ల మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? కానీ ఈ మే 1వ తేదీన వచ్చే శుభకడియల్లో మీపై ఉన్న చెడు శక్తులన్నీ ఫటాఫంచలవుతాయి. మీ ఇల్లు దేవాలయంలా మారుతుంది. మీ ముఖంలో మళ్ళీ వర్చస్సు కనిపిస్తుంది. విదేశీ అవకాశాలు తెరుచుకునే సూచనలు. సముద్ర ప్రయాణం లేదా విదేశీ యోగం. చాలా కాలంగా పాస్పోర్ట్ చేతిలో ఉన్న, వీసా రాక లేదా విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ రిజెక్షన్లు ఎదుర్కొంటున్న వారికి ఇది ఒక గొప్ప మలుపు. మే 1 నుండి మీ జాతకంలో భాగ్యస్థానం బలపడుతుంది. అందని ద్రాక్షలా ఉన్న విదేశీ అవకాశం ఇప్పుడు మీ చెంతకు చేరుతుంది. కేవలం ఉద్యోగమే కాదు, ఉన్నత చదువుల కోసం వెళ్ళాలనుకునే విద్యార్థులకు కల నెరవేరుతుంది. మీ ప్రయాణానికి ఉన్న అడ్డంకులు మంచులా కరిగిపోతాయి. ఆప్తుల నుండి విముక్తి యోగం. ఇది మీ అందరి గుండె బరువును తగ్గించే విషయం. అప్పు అనేది మనిషికి బతికుండంగానే చంపేస్తుంది. ఎవరికైనా మొహం చూపించాలన్నా భయం. ఫోన్ రింగ్ అయితే ఎక్కడ అప్పులవాడు అని గుండెదడ. మేషరాశి వారు ఈ నరకాన్ని అనుభవించారు. కానీ ఈ 4 రోజులు గ్రహాల మీ రుణ విముక్తి వైపు అడుగులు వేస్తున్నాయి. ఊహించిన విధంగా ధనం అందడం వల్ల లేదా మీ ఆస్తులు మంచి ధరకు అమ్ముడుపోవడం వల్ల మీరు అప్పుల ఊబి నుండి బయటకు పడతారు. ఆ రాత్రి మీరు ఎన్నాళ్ళ తర్వాత ప్రశాంతంగా నిద్రపోతారు. ఇది నా మాట కాదు, మీ గ్రహస్థితి చెబుతున్న మాట. కోల్పోయిన గౌరవం మళ్ళీ తిరిగి రావడం. ఆత్మగౌరవం. మనిషికి డబ్బు లేకపోయినా బతకగలడు, కానీ గౌరవం లేని చోట బతకలేడు. ఏదో చిన్న తప్పు వల్ల లేదా వేరే వాళ్ళ కుట్రల వల్ల సమాజంలో
బంధువుల్లో మీ ప్రతిష్ట మసకబారి ఉండవచ్చు. మిమ్మల్ని చూసి నోరు పారేసుకున్న వారే ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. నిందలు తొలగిపోతాయి. మీ నిజాయితీ నిరూపించబడుతుంది. సగర్వంగా తలెత్తుకునే తిరిగే సమయం ఆసన్నమైంది. పోయిన చోటే వెతుక్కునేలా కాలం మీకు ఆ ఆయుధాన్ని ఇస్తుంది. ప్రేమ మరియు కుటుంబంలో సంతోష వార్త. అనుబంధం, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు లేదా ప్రేమికుల మధ్య విరామం మిమ్మల్ని కృంగదీసి ఉండవచ్చు. కానీ మే 2 శనివారం నాడు వచ్చే గ్రహ మార్పుల వల్ల మనసుల మధ్య ఉన్న గోడలు కూలిపోతాయి. అపార్థం అనే చీకటి తొలగిపోయి ప్రేమ అనే వెలుగు నిండుతుంది. ఇంట్లో ఒక శుభవార్త వింటారు. అది ఒక పెళ్లి సంబంధం కావచ్చు, లేదా ఒక కొత్త ప్రాణం మీ ఇంట్లోకి రాబోతున్న సూచన కావచ్చు. ఆనంద బాష్పాలు వచ్చే శుభ సమయం ఇది. ఉద్యోగంలో ప్రమోషన్ సంకేతాలు. కెరియర్. ఎన్నో ఏళ్లగా అదే సీటులో, అదే జీవితంలో విసిగిపోయి ఉన్నారా? మీకంటే జూనియర్లు పైకి వెళ్ళిపోతుంటే చూస్తూ భరిస్తున్నారా? అయితే వినండి. మే 4 సోమవారంలోపు మీ ఆఫీసు నుండి ఒక తీపి కబురు అందుతుంది. మీ కష్టాన్ని పై అధికారులు గుర్తిస్తారు. పదోన్నతితో పాటు బాధ్యతల జీతం పెరిగే సూచనలు 100% ఉన్నాయి. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల్లో ఉద్యోగం వచ్చే యోగం బలంగా ఉంది. మీ సంతకం విలువ మారబోతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు మనం చూసిన మార్పులు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 అంశాలు మీ జీవితాన్ని పునాదిని మార్చబోతున్నాయి. ప్రతి మనిషికి ఆరోగ్యంగా ఉండాలని, ఒక గూడు ఉండాలని కోరిక ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆరోగ్య భయం తొలగిపోవడం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. గత కొంతకాలంగా ఏదో తెలియని అనారోగ్యం హాస్పిటల్ చుట్టూ తిరగడం, టెస్ట్లు, రిపోర్ట్లు చూసి భయపడడం మేషరాశి వారికి మానసికంగా కుంగదీసింది. కానీ ఈ మే 1 నుండి మీ జాతకంలో ధన్వంతరి అనుగ్రహం కలుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో ఒక కొత్త శక్తి పుడుతుంది. రేపటి గురించి ఉన్న మరణ భయం లేదా అనారోగ్య భయం తొలగిపోయి మీరు పూర్తి ఉత్సాహంతో అడుగులు వేస్తారు. మీ ఇంట్లో ఉన్న ముసలివారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సొంత ఇంటి కల సహకారం. ఇది ప్రతి సామాన్యుడి కళ. సొంత ఇల్లు అంటే అద్దె ఇంట్లో పడే ఇబ్బందులు, ఇంటి యజమాని వేధింపులు, ఇవన్నీ భరించి మీ మనసు మొద్దుబారిపోయి ఉండవచ్చు. కానీ మే 2 శనివారం నాడు శనిదేవుడి అనుగ్రహం వల్ల స్థిరాస్తి యోగం పడుతుంది. సొంత ఇల్లు కట్టుకోవడానికి లేదా ప్లాట్లు కొనడానికి కావలసిన ధన సహాయం అందుతుంది. బ్యాంక్ లోన్ల కోసం తిరుగుతున్న వారికి అడ్డంకులు తొలగుతాయి. మీ ఇంటి సింహద్వారానికి మీ పేరున్న బోర్డు తగిలించే రోజు దగ్గరలోనే ఉంది. భూమి కొనుగోలు వ్యవహారాలు లాభసాటిగా ముగుస్తాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూల తీర్పు. న్యాయ వివాదాలు. ఏళ్లగా కోర్టుల చుట్టూ తిరుగుతూ లాయర్ల ఫీజులు కట్టలేక మానసిక ప్రశాంతతను కోల్పోయారా? అయితే ఇది మీకు ఒక గొప్ప ఊరట. మే 1 నుండి మే 4 మధ్య కాలంలో గ్రహాల అనుకూలత వల్ల కోర్టు కేసుల్లో మీకు అనుకూలమైన గాలి వీస్తుంది. చిక్కుముడులు వీడిపోతాయి. అవతల పక్షం వారు రాజీకి వచ్చే అవకాశం ఉంది, లేదా న్యాయమూర్తి తీర్పు మీ వైపు వచ్చే సూచనలు బలంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు మీకు నిరీక్షణ, మీ నిజాయితీకి దైవం ఇచ్చే తీర్పు ఇది. సంతానం వల్ల గౌరవం పెరగడం. మాతృ వాత్సల్యం. ఒక తల్లిదండ్రులుగా మన పిల్లలు ప్రయోజకులు కావాలని కోరుకుంటాము. మీ పిల్లల ప్రవర్తన వల్లనో, వారి చదువుల వల్లనో గతంలో మీరు తలదించుకోవాల్సి వచ్చి ఉంటే ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీ సంతానం సాధించే అద్భుత విజయాలు సమాజంలో మీకు తలెత్తుకునేలా చేస్తాయి. వారికి మంచి ఉద్యోగము రావడం లేదా విదేశాల్లో సీటు దక్కడం వంటి వార్తలు మీ చెవిన పడతాయి. ఫలానా వారి బిడ్డ అని లోకం మిమ్మల్ని పొగుడుతుంటే మీ సంతోషం మాటల్లో చెప్పలేరు. ఆ ఆనందాన్ని ఈ 4 రోజుల్లో మీరు అనుభవించబోతున్నారు. వ్యాపారంలో భారీ లాభము. వ్యాపార సామ్రాజ్యం పెట్టుబడి పెట్టి నష్టపోయిన వ్యాపారస్తులకు ఇది ఒక అమృత గడియ. మేషరాశి వ్యాపారస్తులకు జాతకంలో లాభస్థానం యాక్టివేట్ అవుతుంది. పాత స్టాక్ క్లియర్ అవ్వడం, కొత్త కస్టమర్లు రావడం లేదా పెద్ద కాంట్రాక్టర్లు దక్కడం వంటివి జరుగుతాయి. పోటీదారులు ఎత్తుగడలను చిత్తు చేస్తారు. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయము. రూపాయి పెడితే 10 రూపాయలు లాభం వచ్చేలా కాలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. దైవ దర్శనం, కలలో వచ్చే సూచనలు. దైవిక సంకేతం మే 1 నుండి
మే 4 మధ్యలో మీకు ఒక అద్భుతమైన అనుభవం కలగబోతుంది. మీ ఇష్టదైవం లేదా కులదైవం మీ కలలో కనిపించే అవకాశం ఉంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కలలో దైవ దర్శనం కలగడం అంటే మీ కష్టకాలం ముగిసిందని, దైవమే మీకు రక్షణగా నిలుస్తుందని అర్థం. ఏదైనా గుడికి వెళ్ళాలని మీకు అనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకండి. మీ పిలుపు మీ జీవితాన్ని మార్చే పిలుపు. రాజకీయ లేదా నాయకత్వంలో ఎదుగుదల. అధికారం. మీరు రాజకీయాల్లో ఉన్నా లేదా ఏదైనా సంస్థలో పనిచేస్తున్నా మీ మాట చెల్లుబాటు అయ్యే సమయం వచ్చింది. 10 మందిని నడిపించే నాయకత్వ లక్షణాలు మీలో పెరుగుతాయి. మీ మాట వినేవారు పెరుగుతారు. ఉన్నత పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. సమాజంలో మీకు ఒక వెలిగే యోగం ఈ 4 రోజుల్లో ప్రారంభం కాబోతుంది. విద్యలో అద్భుత విజయ సూచనలు. సరస్వతి కటాక్షం. విద్యార్థులారా, ఇన్నాళ్ళు పుస్తకం తీస్తే నిద్ర రావడం లేదా ఏకాగ్రత కుదరకపోవడం వంటివి జరిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీ మేధస్సు పదును తేలుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి, విదేశాలలో సీటు కోసం ఎదురు చూసేవారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ కృషికి దైవబలం తోడవుతుంది. విడిపోయిన బంధాలు మళ్ళీ కలిసే సమయము. అత్యంత ముఖ్యమైనది. అపార్థాల వల్ల, చిన్న చిన్న గొడవల వల్ల రక్త సంబంధికులు, ప్రాణ స్నేహితులు మీకు దూరమై ఉండవచ్చు. ఆ బాధ మిమ్మల్ని లోలోపల తోలిచేస్తుంది. కానీ ఈ మే మొదటి వారంలో వారు స్వయంగా మిమ్మల్ని పలకరిస్తారు. విడిపోయిన బంధాలు మళ్ళీ చిగురిస్తాయి. మనసులోని ద్వేషం పోయి ప్రేమ నిండుతుంది. ఒక ఆత్మీయ ఆలింగనం మీ బాధల్ని తుడిచివేస్తుంది. కష్టాలను దూరం చేసే శాంతి యోగము. సంపూర్ణ శాంతి. ఇన్ని చెప్పిన మనసు ప్రశాంతంగా లేకపోతే అన్నీ వ్యర్థమే. కానీ ఈ 4 రోజుల్లో ముగింపులో అంటే మే 4 సోమవారం నాటికి మీ మనసులో ఒక స్థిరత్వం వస్తుంది. నేను సాధించగలను, దైవం నా వెంటే ఉన్నాడు అనే నమ్మకం కలుగుతుంది. అదే మీ అసలైన విజయము. మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలు పొందడానికి, ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందడానికి శక్తివంతమైన మంత్రం మే 1 నుండి ప్రతిరోజు ఉదయం 108 సార్లు జపించండి. ఓం నమో నారాయణాయ సర్వ అరిష్ట నివారణం కురుకురు స్వాహ. ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు మీ మనసులో ఒక కోరికను బలంగా కోరుకోండి. ఇది మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది. ప్రేక్షకులారా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చీకటి తర్వాత వెలుగు ఎంత నిజమో, మీ కష్టాల తర్వాత సుఖమయం రావడం కూడా అంతే నిజం. నమ్మకంతో ముందుకు సాగండి. మీ జీవితం అద్భుతంగా మారబోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మరిన్ని జ్యోతిష్య అంచనాల కోసం మానస్ ఆస్ట్రాలజిస్ట్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి.